వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇందోర్లో హిందూ యువతిని తప్పుడు పేరుతో ప్రేమలో పడేసి వివాహం చేసుకొని ఆ తర్వాత తను మతం మారడంలో లేకపోతే వాళ్ళు చేసే దారుణాలని ప్రశ్నిస్తుంటే వాడి అన్న కలిసి ఆ అమ్మాయి మీద అనేక సార్లు అత్యాచారం చేశారు. ఎంత దారుణం! మధ్యప్రదేశ్లోని ఇందోర్ జిల్లా దేవల్పూర్లో లవ్ జిహాద్ కేసు బయటపడింది. ఒక హిందూ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి బలవంతంగా మతం మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో కూడిన కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాల ఫిర్యాదు ప్రకారం ఇర్షాద్ అనే వ్యక్తి తన అసలు పేరును దాచిపెట్టి శక్తి సింగ్ అనే హిందూ పేరుతో ఆమెకు పరిచయం అయ్యాడు. వాడి పేరు ఇర్షాద్ అనే పేరు చెప్పకుండా శక్తి సింగ్ గా పేరు మార్చుకున్నాడు. సిగ్గు అనిపించట్లే? వీళ్ళు హిందువులను కాపీర్లు అంటారు, మేము వేరే దేవుళ్ళను పూజించమని చెప్తారు. కానీ ఆడపిల్లను ప్రేమలో పడేయడం కోసం ఈ ధర్మాన్ని వాడుకోవచ్చా? సిగ్గు అనిపిస్తలే? అప్పుడు హిందూ పేర్లతో ఉండొచ్చా? అది తప్పు కదా మీ దాంట్లో? ఎదుటోళ్ళను మోసం చేయడానికి, ఎదుటోళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ఏమైనా చేయొచ్చా? ఇక ఇర్షాద్ శక్తి సింగ్గా మారి పేరు మార్చుకొని ఆ అమ్మాయికి దగ్గరై పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్ళి అయినాక 7 సంవత్సరాల దాకా కూడా ఆ అమ్మాయికి వాడు ఇర్షాద్ అనే అనుమానం రాకుండా శక్తి సింగ్గానే ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు వాడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అనుకోకుండా ఒకరోజు తనదేదో కార్డు దొరికింది. అందులో ఆధార్ కార్డు అనుకుంటా, దాంట్లో వాడి పేరు రాసింది. ఆ పేరు చూసినాక షాక్ అయిపోయింది. ఎప్పుడైతే అమ్మాయికి నిజం తెలిసిందో ఇక నువ్వు మతం మారమని అమ్మాయి మీద ఒత్తిడి చేయడం ప్రారంభించిండు. ఎమ్మటే ఈ విషయాన్ని ఆమె బావకు చెప్పింది. చెప్తే వాడు ముఖ్యంగాడు, నా తమ్ముడు చెప్పేది నిజమే, ఇప్పుడు నా తమ్ముడు ముస్లిం అని తెలిసిపోయింది కదా, ఎట్లాగో మా కుటుంబం మొత్తం ముస్లిం అని తెలిసిపోయింది కదా, నువ్వు మా తమ్ముడు చెప్పినట్టు మతం మారాల్సిందే. అంతేకాదు ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే జై భీము అని మాట్లాడే వాళ్ళంతా ఈ అమ్మాయికి ఎందుకు మద్దతుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడుతున్నానంటే దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాం, సనాతన హైందవ ధర్మంలోనే దళితుల మీద ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయని వీళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ అన్నదమ్ములు కలిసి ఏ హిందూ అమ్మాయినైతే అబద్ధాల పేరుతోటి శక్తి సింగ్గా మారి పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి. ఇక ఎప్పుడైతే ఆ అమ్మాయి మతం మారనన్నదో నువ్వు తక్కువ కులానికి చెందిన దానివని అవమానిస్తూ ఆ అమ్మాయిని చాలా గేలి చేసిండ్రు. మరి ఇట్లా అవమానిస్తే ఇది తప్పు కాదా? వాడికి వ్యతిరేకంగా ఎంతమంది రోడ్ల మీదకి వచ్చిండ్రు? ఇక ప్రతిరోజు ఆ అమ్మాయిని వేధించడం, ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేయడం. ఆమెని కాదు కుదరదు అని చెప్తే ఫిబ్రవరి నుంచి తన భర్త ఇర్షాద్, బావ ముకీం, బావ అంటే తండ్రితో సమానం అనుకుంటాం, వదిన అంటే తల్లితో సమానం అనుకుంటాం, మనం అంత రెస్పెక్ట్ చేస్తాం. కానీ వీడు నీచుడు ఆ పిల్ల మీద అనేక సార్లు అత్యాచారం చేసిండు మతం మారలేదని. నువ్వు ఇస్లాంలోకి మారే వరకు ఇలా అత్యాచారం చేస్తూనే ఉంటాం, చంపేస్తామని బెదిరించాడట. ఇదంతా అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే 2 పిల్లలు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రాణభయంతో పారిపోయింది మహూ నుంచి దేవల్పూర్కు. తాను కన్వా జిల్లాకు చెందిన దాన్నని, 2016 నవంబర్లో తన వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇర్షాద్ను వివాహం చేసుకున్న తర్వాత మాహూర్లో నివసించాలని చెప్పింది. ప్రస్తుతం వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గౌతంపుర పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంగీతా సోలంకి తెలిపిన వివరాల ప్రకారం ఇర్షాద్ మరియు అతని సోదరుడు ముకీంలపై కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్లు 376, 376 2N, 506, 34, SC/ST అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 325, అలాగే మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం 2021లోని సెక్షన్ 3 మరియు సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. తన ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని కూడా తన భర్త మార్చాడని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని లవ్ జిహాద్ కాకపోతే ఏమందా? ఒక ఆడపిల్ల మతం మారదు అని చెప్తే ఆ ఇంట్లో ఉన్నోళ్ళంతా అమ్మాయిని వాడుకుంటారా? అత్యాచారం చేస్తారా? ఇదేం సంస్కృతిరా మీది? అసహ్యం అనిపించట్లే? మీరు అసలు కన్న తల్లినైనా వదులుతారా? డౌట్ వస్తోంది మీలాంటి వాళ్ళ కథలు చదివిన ప్రతిసారి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా బాయ్స్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు.
లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.